అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వ్యవసాయ పనులకు మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన చిట్టి రోబో, రిమోట్తో నిర్వహణ, యువ ఇంజనీర్ల ఆవిష్కారం. వేసవి బెండ సాగుకు అనువైన రకాలు, మంచి దిగుబడికి మెలకువలు. కూరగాయ పంటల్లో ధరల విషయంలో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. బెండ 100 నుంచి 120 రోజుల పంట. నాటిన 45 రోజుల నుంచి కాయ కోతలు అందివస్తాయి. బెండ ఖరీఫ్లో, వేసవిలో సాగు చేసినప్పుడు మాత్రమే మంచి పంటనిస్తుంది. చలి వాతావరణం ఈ పంట సాగుకు పనికిరాదు. అందుకే శీతాకాలంలో ఈ పంట వేయరు. వేసవి పంటగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అయితే వేసవి పంటకు రసం పీల్చు పురుగులు, పళ్ళాకు వైరస్ తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని అదుపులో ఉంచితే వేసవి బెండ నుంచి ఎకరాకు సగటున 6 నుంచి 7 టన్నులు, గరిష్టంగా 10 టన్నుల వరకు దిగుబడులు తీసుకుని మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బెండలో ఎంచుకోదగ్గ రకాలు, అధిక దిగుబడికి పాటించాల్సిన మెలకువలేవో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం నుంచి తెలుసుకుందాం. బెండ ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న చోట బాగా వస్తుంది. వేసవిలో ఫిబ్రవరి మార్చ్ మాసంలో విత్తుకోవచ్చు. బెండ సాగుకి సారవంతమైనటువంటి ఇసుక నేలలు అనుకూలం. మురుగునీటి సౌకర్యం గల ఇసుకతో కూరుకున్నట్టు నల్లరేగడి నేలలు, సారవంతమైన బరువు నేలలు అనుకూలం. నేల ఉదయ సూచిక 6 నుంచి 6.8 ఉన్న నేలలు అనుకూలం. బెండ సాగుకు అనువైనటువంటి రకాల్లో పర్బని క్రాంతి, పూసా మక్మలి, కోవన్, MDU1, పంజాబ్ పద్మిని, గుజరాత్ భేండి 1, అర్కా అభయ, అర్కా అనామిక అనే రకాలు అనువైనవి. ఇవే కాకుండా సంకర్ రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ. ఎగుమతికి అనువైనటువంటి రకాల్లో పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ ప్రధానమైనవి. బెండను వేసవిలో సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి సంరక్షణ కోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా తెగులు నుంచి సంరక్షణ కోసం 4 గ్రాముల ట్రైకోడర్మా వేడే కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు భూమిని 4 నుంచి 5 సార్లు బాగా దున్ని బోధలు చేసుకొని 2 వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో విత్తనానికి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. 105 కిలోల యూరియాను 3 దఫాలుగా ఆఖరి దుక్కిలో విత్తన 30 రోజప్పుడు, అదేవిధంగా 45 రోజులప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. సంకర్ రకాలు వేసుకున్నప్పుడు 50% అదనంగా రసాయనిక ఎరువులు వాడాల్సి ఉంటుంది. 2 కిలోల అజిటోబాక్టర్ లేదా అజోస్పైరులం, అదేవిధంగా 2 కిలోల ఫాస్ఫోబాక్టీరియా కూడా 50 కిలోల పశువులలో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ ఆఖరి దుక్కిలో కలిదునాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చేటువంటి కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్లు కలుపుకొని భూమంతా కూడా తడిసేలా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కూలీలతో ఒకసారి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే విత్తన వెంటనే ఒక తడి, 3వ రోజు మరొక తడి, తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నేల స్వభావాన్ని బట్టి తడి ఇచ్చినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ సాగులో వచ్చేటువంటి ప్రధానమైన కీటకాల్లో పచ్చదోమ,
పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకుల యొక్క అంచులు ఎండిపోవడం, ఆకు రంగు కోల్పోవడం జరుగుతుంటుంది. పచ్చదోమ నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ పంటలో తెల్లదోమ కూడా ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పురుగులు, తల్లి పురుగులు బెండ ఆకులను, కాయలను, కొమ్మలను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకులు గిడసబారుతాయి. ఈ తెల్లదోమలు పల్లాకు తెగులు కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టాలు, అదేవిధంగా నీలిరంగు చాట్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ పురుగు నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 ml 10 లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రనల్లి కూడా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది. ఎర్రనల్లి ఆశించినప్పుడు పొడమచ్చలు ఏర్పడతాయి, ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఎర్రల నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైకోఫాల్ 5 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. మరొక ప్రధాన కీటకం కొమ్మ మరియు కాయ తొలచి పురుగు. కొమ్మ మరియు కాయ తొలచి పురుగు యొక్క లద్దె పురుగు తొలి దశల్లో కొమ్మలను ఆశించి తొలిచి పత్రహరితాన్ని తిని లోపలికి వెళ్తుంది. తర్వాత కాయను ఆశించి కాయను రంధ్రం చేసి లోపల ఉన్నటువంటి విత్తనాలను, గుజ్జును తింటుంది. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నోవాలురాన్ 1.5 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తెగుల విషయానికి వస్తే పల్లాకు తెగులు, బూడి తెగులు ప్రధానమైనవి. బూడి తెగులు శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. ఈ శిలీంధ్రం ఆశించి ఆకుల మీద బూడిద వంటి పెరుగుదల కనిపిస్తుంది. బూడి తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ని చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్యారాథెయిన్ 1 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. బెండ సాగులో కనిపించే ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. ఈ తెగులు సోకిన ఆకుల యొక్క ఈనెలు పసుపు రంగులోకి మారతాయి, కాయలు గిడసబారుతాయి, తెల్లగా మారతాయి. ఈ తెగులు సమస్యను అధిగమించడానికి తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో తెగులు లక్షణాలు కనిపించిన మొక్కలను ఏరి నాశనం చేయాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ 1 గ్రాము 1 లీటర్ చొప్పున పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. రకాన్ని బట్టి బెండ విత్తిన 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. పూత పూసిన 4 నుంచి 6 రోజులకు కోత కొయ్యవచ్చు. కోత ప్రారంభించిన తర్వాత ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కొయ్యాల్సి ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. వరి పైరుకు మెడవిరుపు తెగులు ఆశించింది, నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు నెల్లూరు జిల్లా విడవలూరు నుంచి వెంకటేశ్వర్లు. ఈ రబీ వరి పంటను ఆశించేటటువంటి వివిధ రకాల తెగుళ్ళలో ప్రధానంగా అగ్గి తెగులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇది మ్యాగ్నోపోర్తే వరైజే అనేటటువంటి ఒక శిలీంధ్రం వల్ల వస్తుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు 20 కానీ అంతకన్నా తక్కువగా పడిపోయినప్పుడు, వాతావరణంలో తేమ శాతం 90 అంతకన్నా ఎక్కువగా ఉండడం, ఉదయం పూట మంచు పడడం, అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ తెగులుకు అనుకూలం. ఇటువంటి లక్షణాలన్నీ కూడా నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు ఉంటాయి. ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే మనకి మొదట ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమేణా మచ్చలు పెరిగి చూడడానికి నూలుకండ ఆకారంలో ఉంటాయి. మచ్చల యొక్క అంచు భాగము ముదురు గోధుమ రంగులో ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటుంది. ఈ మచ్చలన్నీ కూడా వ్యాధి తీవ్రత దశలో ఒకదానితో ఒకటి కలిసిపోయి పోవడం వల్ల పంట అంతా కూడా తగలబడినట్టు అయిపోతుంది. అందువలన దీన్ని అగ్గి తెగులు అంటారు. ఎన్ను తీసే టైంలో మెడ మీద కూడా ఈ తెగులు సోకడం వలన మెడ భాగంలో ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగు మచ్చలు ఏర్పడడం వలన అక్కడ విరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా పోషక పదార్థాలు కూడా వెన్నులోకి సరఫరా తగ్గిపోవడం వల్ల తాలుగింజలు కూడా ఏర్పడడం జరుగుతుంది. మెడవిరుపు దశ అంటారు. దీన్ని నివారించడం కొరకు చేపట్టవలసిన సమగ్ర యాజమాన్య చర్యలు చూసినట్లయితే మొదట తొలి దశలో 1 గ్రాము ఈ కార్బనిజం మందును 1 లీటర్ నీటిలో కలిపి ఆ ద్రావణంలో 1 కిలో విత్తనాన్ని నానబెట్టుకొని తర్వాత మండి కట్టుకొని పొలంలో చల్లుకోవాలి. అదేవిధంగా పొడి విత్తన శుద్ధి కొరకు అయితే 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకొని పొడి విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు. ఇది విత్తన శుద్ధి. తర్వాత భూసార పరీక్షలు చేయించుకొని అనుగుణంగా ఎరువులను వేసుకున్నట్లయితే సమగ్ర ఈ తెగుళ్ళు యాజమాన్యం చాలా దోహదం చేస్తాయి. తర్వాత పొలం గట్ల మీద అదేవిధంగా పొలం లోపల ఉండేటటువంటి కలుపు మొక్కల నుంచి కూడా ఈ తెగులు
వ్యాప్తి చెందడం జరుగుతుంది కాబట్టి గట్లన్నీ శుభ్రంగా చేసుకొని కలుపు లేకుండా నివారించుకోవాలి. ఇంకా మందులకు వచ్చినట్లయితే ఈ అగ్గి తెగులు నివారించడం కొరకు ట్రైసైక్లజోల్ అనే మందును 0.6 గ్రామ్ లీటర్ నీటికి కానీ, ఐసోప్రోతల్ అనే మందును 1.5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కానీ, కాసుగా మైసిన్ అనే మందును 2.5 మిల్లీ లీటర్ నీటికి కానీ చొప్పున పిచికారీ చేసుకొని అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత రెండోసారి కూడా. వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తున్న వేళ యాంత్రీకరణ అనివార్యంగా మారుతోంది. కొత్త యంత్రాలు, నూతన పరికరాలపై రైతుల్లో సర్వత్రా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే వరి, మొక్కజొన్న, మినుము, శనగ వంటి పంటల్లో కోత, నూర్పిడి, పోత పనులను ఏకబిగిన చేసే కంబైన్డ్ హార్వెస్టర్ల వాడకం విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టగా, ఈ మధ్యన పిచికారీలకు వాడే డ్రోన్లు సరికొత్త అధ్యాయానికి తెరలేపుతున్నాయి. అయితే తాజాగా తొలిసారిగా వ్యవసాయంలో రోబోల వాడకం అందుబాటులోకి రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 3 తెలుగు యువ ఇంజనీర్లు కలిసి ఈ రోబోను ఆవిష్కరించడం మనకు గర్వకారణం. మరి ఈ చిట్టి రోబో ఏ పనులు చేస్తుందో, దీని విశేషాలేమిటో తెలుసుకుందాం రండి. మిరపతోటలో పిచికారీ చేస్తున్న ఈ చిట్టి యంత్రాన్ని చూశారా? ఒకేసారి 2 వరుసల పంటను పిచికారీ చేస్తోంది కదూ. ఇదే రోబో. ఈ రోబోను ఒక మనిషి 20 మీటర్ల దూరం నుంచి రిమోట్ సహాయంతో నడపవచ్చు. అయితే రోబో నడవాలంటే చాళ్ల మధ్య కనీసం 2 అడుగుల దూరం ఖచ్చితంగా ఉండాలి. అదే బోదెలు వేసి సాగు చేసే పంటల్లో నడిపేందుకు దీనికన్నా కొంచెం పెద్ద సైజులో మరో యంత్రం ఉంది. ఈ రోబోలను మన దేశంలో తొలిసారిగా వ్యవసాయ రంగంలోకి అందుబాటులోకి తెచ్చారు 3 తెలుగు ఇంజనీర్లు. ఈ స్నేహత్రయం ఒక అంకుర సంస్థను ఏర్పాటు చేసుకుని 4 ఏళ్లు అవిశ్రాంతంగా శ్రమించి దీన్ని ఆవిష్కరించింది. వీరిలో త్రివిక్రమ్ రోబోటిక్స్లో, ధరంతేజ మెకానికల్లో, వినీల్ రెడ్డి ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. వీరిది వ్యవసాయ నేపథ్యం. రోబో పనితీరు గురించి త్రివిక్రమ్ నుంచి తెలుసుకుందాం. మేము గత 6 సంవత్సరాలుగా ఒక రోబోటిక్స్ టెక్నాలజీని అగ్రికల్చర్లోకి తీసుకొచ్చి రైతులు ఏవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాటిని తక్కువ చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించడానికి రకరకాల ప్రోడక్ట్స్ అనేవి చేస్తూ వచ్చామండి. ఒక రోబోటిక్స్ ప్రోడక్ట్ అండి, అది ఒక చిన్న మైక్రో ట్రాక్టర్ లాంటి ప్రోడక్ట్. ఇదేంటంటే బ్యాటరీ ద్వారా పనిచేస్తుంది, రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. ఎలాగైతే పెద్ద ట్రాక్టర్ మనకి రకరకాల అటాచ్మెంట్ తోటి రకరకాల పనులు చేయగలుగుతుందో ఇది కూడా రకరకాల పనులు చేయగలుగుతుంది. ఐడియా ఏంటంటే ట్రాక్టర్ వచ్చి పొలం దున్ని వెళ్ళిపోయినాక ఏవైతే పనులు మనం చేయాల్సి వస్తుందో, మొక్కలు నాటుకోవడం కానీ, విత్తనాలు వేసుకోవడం కానీ, కలుపు తీసుకోవడం కానీ, స్ప్రేయింగ్ కొట్టడం కానీ, ఫర్టిలైజర్ వేసుకోవడం కానీ, అవన్నీ కూడా ఈ రోబోట్ ద్వారా డ్రై క్రాప్స్లో ఏవైతే చిల్లీ కానీ, కాటన్ కానీ, టొబాకో కానీ, కూరగాయలు కానీ ఏవైతే ఉంటాయో వాటిల్లోకి దీన్ని పనిచేసుకునే విధంగా చేసిన ప్రోడక్ట్ అండి ఇది. దీన్ని ఉపయోగించుకోవాలి అంటే సాలకి మధ్యలో 2 ఫీట్ గ్యాప్ అనేది అవసరం పడుతుందండి. ఎక్కడైతే మీకు షార్ట్ క్రాప్స్ అంటే క్యాబేజ్ కానీ, ఆనియన్స్ కానీ, స్ట్రాబెర్రీలు కానీ, లేకపోతే ఆకుకూరలు కానీ ఎక్కడైతే మీరు గ్రో చేసుకుంటారో దానికి ఇంకొక పెద్ద ప్రోడక్ట్ అనేది ఉంది. దీని పేరు X100 అంటామండి. ఇది X250 అంటాము. ఇది ఏంటంటే ఇది రోజుకి 2.5 ఎకరాలు పని చేయగలిగితే ఇది రోజుకి 4 నుంచి 5 ఎకరాలు దాకా పని చేసుకోవచ్చు. అయితే మన దగ్గర ఉన్న ఈ 2 ఐటమ్స్లో ఒకటి వచ్చేసి ఫ్లాట్గా ఉండి ఎక్కడైతే 2 ఫీట్ గ్యాప్ స్పేసింగ్ మెయింటైన్ చేయగలుగుతారో 2 కన్నా ఎక్కువ అటువంటి క్రాప్స్కి ఈ చిన్న రోబోట్ సెట్ అవుతుందండి. ఎక్కడైతే బెడ్ టైప్ క్రాప్స్ ఏవైతే వేస్తారో లేదా అక్కడ 2.5 ఫీట్ల కన్నా ఎక్కువ గ్యాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు పెద్ద రోబోట్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఒక స్ప్రేయింగ్ అటాచ్మెంట్ అండి. దీనికి ఏంటంటే 25 లీటర్ల ట్యాంక్ అయినా వస్తుంది, 72 లీటర్ల ట్యాంక్ అయినా వస్తుంది. అడ్జస్టబుల్ చేసుకోవడానికి మనకి ఫోన్లో ఒక చిన్న యాప్ లాంటిది ఉంటుందండి. ఆ యాప్ ద్వారా మీరు మొక్క ఏ స్టేజ్లో ఉంది అనే దాని ప్రకారంగా ఈ నాజిల్ని ఆ యాంగిల్లో దాన్ని ఫిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. లేదు మొక్క బాగా పెరిగింది 7 ఫీట్ దాకా వెళ్ళింది అని అనుకునేటట్టయితే మీకు మొత్తం స్వింగింగ్ ఆపరేషన్ కూడా తీసుకురావచ్చు దీనికి. మీకు ఇప్పుడు చూపిస్తుంది స్ప్రేయర్ అటాచ్మెంట్ మాత్రం అండి. ఇలాగే రకరకాల అటాచ్మెంట్ ఉంటుంది. రోటోవేటర్ ఉంటుంది, మొక్కలు నాటుకునే దానికి ఒకటి ఉంటుంది. మొక్కలు నాటుకునేది మీరు
మొక్కకి ఎంత దూరం కావాలి అని చెప్తే మీరు ఉట్టి డ్రైవ్ చేస్తే సరిపోతుంది. అది మీరు చెప్పిన గ్యాపుల్లో ప్లాంట్ చేసుకుంటే వెళ్ళిపోతుందండి. ఈ రోబోట్ని మనం 2 రకాలుగా వాడుకోవచ్చండి. ఒకటి ఏంటంటే రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకునేది. రెండోది ఏంటంటే ఒకసారి మీ పొలం మొత్తం జీపీఎస్ తోటి మ్యాప్ చేస్తే మీరు సాల్కి మధ్యలో గ్యాప్ ఎంత కావాలో దానికి ముందే సెట్టింగ్లో పెట్టేస్తే పూర్తిగా ఆటోమేటిక్గా లోపల స్ట్రైట్గా వెళ్ళి రౌండ్ చేసుకుని మళ్ళీ రౌండ్ చేసుకుని అలాగా మొత్తం మీ పొలం మొత్తం పని అంతా మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా పని చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 4 నుంచి 8 గంటలు పనిచేస్తుందండి. క్రాప్సే కాకుండా తోటలు ఏవైతే ఉంటాయో ఆ తోటల్లో కలుపు తీసుకోవడానికి కూడా ఈ ప్రోడక్ట్ అనేది బాగా పనిచేస్తుందండి. మీకు 2 అటాచ్మెంట్స్ అక్కడ ఎక్కువ ఉపయోగపడతాయి. ఒకటి వచ్చేసి గ్రాస్ కటింగ్, ఎక్కడైతే నేలపై నుంచి 1 ఇంచ్ 1.5 ఇంచ్ వదిలేసి మొత్తం గడ్డి మొత్తాన్ని ట్రిమ్ చేయాలో అక్కడ ఒకటి పనిచేస్తుంది. రెండోది చెట్టు చుట్టూ బోదలు ఎక్కడైతే తీసుకోవాలో అక్కడ కూడా రిమోట్ ద్వారా ఒక ఆపరేటర్ని పెట్టి మీరు చెట్టు చుట్టూ కూడా బోదలు తీసుకోవచ్చు. మన మార్కెట్లో చాలానే ఐటెంలు ఉన్నాయి కదా, అది ఉండగా ఇదెందుకు అనే ఒక క్వశ్చన్కి ఏంటంటే, ఒక ట్రాక్టర్ తీసుకున్నారంటే మొక్క బాగా పెరిగిపోయినాక ట్రాక్టర్ మళ్ళీ అందులోకి తీసుకెళ్ళారండి, మొక్కలను డ్యామేజ్ అయిపోతాయి. హ్యాండ్ హెల్డ్ టూల్స్ మన రోటోవేటర్ కానీ చేత్తో పట్టుకుని నడిపించే ఇంటర్ కల్టివేటర్లు కానీ అవి ఏంటంటే ముందు డీజిల్ తోటి పనిచేస్తుంది. రెండోది ఏంటంటే అది వాడినప్పుడు చాలంత అది క్రియేట్ చేసే వైబ్రేషన్కి జబ్బలనే నొప్పి వచ్చి ఒకరోజు పనిచేసిన వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు దాన్ని కంటిన్యూస్గా వర్క్ చేయించుకోవడానికి ఇబ్బంది పడతారండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా రిమోట్ తోటి పనిచేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి శ్రమ లేకుండా మీ పని అనేది సులువుగా చేసుకోగలుగుతారు. ఇది పూర్తిగా బ్యాటరీ కాబట్టి మీకు ప్రతిసారి డీజిల్ రేటు పెరిగినప్పుడల్లా మీకు రేట్ అనేది అక్కడ కూడా ఖర్చు అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది ఎలక్ట్రిసిటీ కాబట్టి ఒకసారి మీరు రీఛార్జ్ చేసుకుంటే దగ్గర 20 నుంచి 50 రూపాయల మించి మీకు ఖర్చు అవుతుంది. బ్యాటరీ మొత్తం రీఛార్జ్ అవ్వడానికి మీకు ఖర్చు అనేది పెట్రోల్ రూపంలో కూడా బాగా తగ్గుతుంది. ఆ స్ప్రేయర్ కూడా ఇప్పుడు మీరు బ్యాక్ ప్యాక్ది కానీ ఏదైనా వేసుకుని వెళ్తే ఆ బరువు మొత్తాన్ని మోసుకుంటూ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకి నచ్చినట్టు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కొట్టేయడానికి కూడా వీలు ఉంటుంది. కానీ దీంతో ఉపయోగిస్తే ఏమవుతుంది అంటే చాలా ఈవెన్గా ప్రాపర్గా ప్రతి చోట సరి అయిన మోతాదులో పడే విధంగా చేసుకోవచ్చు శ్రమ లేకుండా. అది మీకు మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్కి దీని నుంచి ఉన్న ప్రోడక్ట్స్కి ఉపయోగం అండి. ఈ ప్రోడక్ట్ అనేది కాస్ట్ వచ్చేసి 1.75 lakh రూపీకి సింగిల్ అటాచ్మెంట్ వస్తుందండి. మీరు ఏదైనా అటాచ్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్ప్రేయరా, రోటోవేటరా, గ్రాస్ కటరా అనేది. అంతకు మీద మీకు ఏదైతే రిక్వైర్మెంట్ అనేది ఉంటుందో దాని ప్రకారంగా మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ అటాచ్మెంట్ ఇంచుమించుగా 22,000 నుంచి 28,000 మధ్యలో ఉంటుంది. ఏదైతే టెక్నాలజీ ఉందో ఇది అందరు రైతులకి అందుబాటులోకి తీసుకురావడం కోసం తక్కువ ధరలకి అందరూ కొనలేకపోవచ్చు కాబట్టి మనం దీన్ని రెంటల్ ద్వారా మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం అండి. ఈ ఖరీఫ్ నుంచి కొన్ని రీజన్స్ మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని హబ్స్ కింద తయారు చేసుకుని అక్కడి నుంచి మేము రెంటల్ ఆపరేషన్స్ అనేది స్టార్ట్ పెట్టబోతున్నాం. ఈ ప్రోడక్ట్కి 2 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. ఇందులోకి రిప్లేస్ చేసుకోవాల్సిన ఐటమ్ వల్ల 2000 గంటలు వాడిన తర్వాత మీకు మోటార్లో బ్రష్లు అనేవి ఉంటాయి. ఆ బ్రష్లు 400 నుంచి 500 రూపాయలు పడుతుంది. అవి ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే దీంట్లో ఎక్కువ పోయే ఐటమ్ మన వీల్స్. మన చెప్పులు ఎలాగైతే అరిగిపోతుంటాయో వాడే కొద్దీ ఇవి కూడా అరిగిపోతూ ఉంటాయి. అవి ఇంచుమించుగా 5 నుంచి 6 వేలకి కంప్లీట్ 4 వీల్స్ అనేవి తీసుకోవచ్చు. వర్షాకాలంలో మేము దీన్ని వాడడానికి బెల్ట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది కూడా తయారవుతుందండి. అంటే మన మిలిటరీ ట్యాంకర్కి ఎలాగైతే బెల్ట్ లాగా ఉంటుందో అలాగే ఈ ప్రోడక్ట్ కూడా బెల్ట్ వస్తుంది. రోబోను పిచికారీ కోసమే కాక టిల్లర్ను అమర్చి అంతర్కృషి కోసం కూడా ఉపయోగించుకోవచ్చంటారు మెకానికల్ ఇంజనీర్ అయిన ధరం తేజ. మీరు చూస్తున్న ఈ రోబోట్కు ఇప్పుడు తగిలించిన అటాచ్మెంట్ ఎలక్ట్రిక్ రోటావేటర్ అంటాం. ఈ రోటావేటర్ ఉపయోగించి మనం పత్తి, కూరగాయలు, మిరప ఇట్లాంటి పంటల్లో సాలికి మధ్య కలుపు తీసుకోవడానికి మనం వాడుకోవచ్చు అనమాట. ఈ రోటావేటర్ వచ్చేసి మనకి 1.5 అడుగులు ఉంటుంది. పంట యొక్క అవసరాన్ని బట్టి, అంటే మీరు రైతులు ఏ పంట వేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళకి 2 అడుగులు కావాలన్నా 3 అడుగులు కన్నా కవర్ చేసే విధంగా ఈ రోటావేటర్ని మేము మార్పు చేసి ఇవ్వగలుగుతాం అనమాట. అట్లాగే మొక్కకి మధ్యన ఏదైతే వరుసలు ఉంటాయో అక్కడ వచ్చిన కలుపు తీయడానికి మాకు ఒక స్పెషల్ అటాచ్మెంట్ అనేది కూడా ఉంది. సో దాంట్లో సెన్సార్స్ ఉంటుంది, రోబోటిక్ ఆర్మ్ ఉంటుంది. ఇది సాలుకి మధ్యలో పోతున్నప్పుడు కలుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం ఇది వెళ్ళి బ్లేడ్ సిస్టమ్ అనేది వీడిని మొత్తం కట్ చేసేసి భూమిలో కలిపేస్తుంది అనమాట. హై అండ్ వీడింగ్ అటాచ్మెంట్ అనేది ఈ రోబోట్ కూడా మేము ఇస్తున్నాము రైతులకి. ఈ రోటావేటర్లో మనకి 2 రకాల వెర్షన్స్ అనేది ఉంటుందండి. ఒకటి వచ్చేసి ఎలక్ట్రిక్ రోటావేటర్. మనకి ఎర్ర నేలలు, అలాగే శాండీ ఇసుక నేలలు, కొంచెం సాఫ్ట్గా ఉన్న సాయిల్స్ అన్నింటిలో కూడా ఈ ఎలక్ట్రిక్ రోటావేటర్ని మనం వాడుకోవచ్చు. అది బ్యాటరీ ద్వారా రన్ అవుతుంది. ఒకవేళ మనకి నేల స్వభావం మనకు గట్టిగా ఉండి
కొంచెం జిగటగా ఉన్న లేదంటే హార్డ్గా ఉన్న సాయిల్స్లో ఇంజన్ బేస్డ్ రోటావేటర్ సిస్టమ్ అని వస్తుంది. సో ఈ 2 రకాలను ఉపయోగించి రైతులు వాళ్ళ యొక్క అవసరాన్ని తగిన విధంగా కలుపు అనేది నివారించుకోవచ్చు అనమాట. ఈ రోబోట్ వేడర్ని ఉపయోగించుకుని మనం రోజుకి 8 గంటల నుండి 10 గంటల టైంలో 1.5 నుండి 2.5 ఎకరాలు అనేది కవర్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క నేల స్వభావాన్ని బట్టి దాని యొక్క హార్డ్నెస్ని బట్టి మనం కవరేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. రోబోను రిమోట్తో నడిపించడం చాలా తేలికంటూ చెప్తున్నారు వినీల్ రెడ్డి. మనం ఈ రోబోట్ని బేసిక్గా ఇలా ఒక జాయిస్టిక్తో కంట్రోల్ చేయొచ్చు. దీన్ని ముందుకి వెనక్కి మనం లెఫ్ట్ అండ్ రైట్ ఇలా ఎవరైనా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ఎవరైనా నడపచ్చండి. తర్వాత వెనకాల వీడర్ కూడా మనము దాన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మీకు ఏ సైడ్ మీకు చేయాలి అనుకుంటే ఆ సైడ్ దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. స్పీడ్ కూడా మనం మొత్తం హై స్పీడ్ చేయొచ్చు, లో స్పీడ్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మనం 3 ఇంచుల డెప్త్ దాకా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో మనం ఈ రిమోట్తోనే కాకుండా దీన్ని ఫుల్లీ ఆటోనమస్ వేరియంట్ కూడా ఉంటుందండి. అంటే మనిషి సహాయం లేకుండా అదంతకదే వెళ్ళడానికి. దానికి మనకు ఒక చిన్న బాక్స్ వస్తుందండి. దాంట్లో GPS కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు 1 ఎకరం పొలం ఉందనుకోండి, ఆ ఎకరం బార్డర్ చుట్టూ ఒక్కసారి తిరిగారనుకోండి, ఆ GPS పాయింట్స్ అన్నీ నోట్ చేసుకొని మనం దీనికి సాలుకి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది, మొక్కకి ఎంత గ్యాప్ ఉంది, మనకు మొత్తం ఎన్ని వరుసలు ఉన్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ దాంట్లో స్టోర్ చేసి ఆ బాక్స్ని ఈ రోబోట్కి అటాచ్ చేస్తే మనం ఆ సీజన్ మొత్తం జస్ట్ అటాచ్మెంట్ వెనకాల నుంచి పెట్టి ఒక బటన్ నొక్కితే అదంతకదే వెళ్తుందన్నమాట. సో ఆ వేరియంట్ కూడా మనకి ఉంటుంది. రోబోను పిచికారీ అంతర్కృషి పనులకే కాక గడ్డి కత్తిరించేందుకు, నారు నాటేందుకు, విత్తనాలు వేసేందుకు కొద్దిపాటి మార్పులతో ఉపయోగించే అవకాశం ఉందని వీరు చెబుతున్నారు. భవిష్యత్తులో రోబోల వాడకం వ్యవసాయంలో పెరుగుతుందన్నది వీరి అంచనా. రోబో వాడకం గురించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రానమిస్ట్ డాక్టర్ భవిత మాట్లాడుతూ, ఈ రోబోటిక్ స్ప్రేయర్ అనేది నాప్సాక్ స్ప్రేయర్తో పోల్చుకుంటే మనకి లేబర్ కాస్ట్ కానీ ఏదైనా ఫార్మర్స్ మీద పడే ఇబ్బంది కానీ తగ్గించవచ్చు. నాప్సాక్ స్ప్రేయర్తో మనకి ఎంతైతే డ్రిఫ్ట్ లాసెస్ ఇవన్నీ ఉంటాయో మనం రోబోటిక్ స్ప్రేయర్తో చేసినప్పుడు మనకు డ్రిఫ్ట్ లాసెస్ కానీ డోసేజ్ హెర్బిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్ డోసేజ్ కానీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనము నాప్సాక్ స్ప్రేయర్లో కానీ పవర్ వీడర్స్లో కానీ మనము డీజిల్ కానీ ఏదైనా ఇంజన్తో యూజ్ చేస్తాము. కానీ రోబోటిక్ స్ప్రేయర్లో మనం ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే అది 4 నుండి 8 గంటల వరకు సులభంగా ఉంటుంది. మనం ఇప్పుడు ఫేస్ చేసే చాలా వరకు పొల్యూషన్ అనేది సాయిల్ పొల్యూషన్ కానీ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అదే రోబోటిక్ స్ప్రేయర్ కానీ వీడర్ వాడినప్పుడు మనకి పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నాప్సాక్ స్ప్రేయర్తో 10 నుండి 15 లీటర్ల నీళ్ళని మాత్రమే ఒక విడతలో స్ప్రే చేయగలుగుతాం. కానీ రోబోటిక్ స్ప్రేయర్తో మనం 25 లీటర్ల కెపాసిటీ ట్యాంక్ అనేది వాళ్ళు అటాచ్ చేసి ఇస్తారు. మనము ఒకటేసారి చాలా ఎక్కువ ఏరియాలో మనం స్ప్రే చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇది త్వరలోనే ఎక్స్మిషన్స్ వాళ్ళు అందుబాటులోకి తీసుకొస్తారు. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా వాళ్ళు ముందుకు రావాలని అనుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.